కేసీఆర్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాకా కొండగట్టు బాట. ఆంజనేయుడు అంటేనే అభయం. వజ్రకాయుడి పేరు పలికితే తెలియని మనోబలం. ధైర్యానికి, స్థైర్యానికి, విశ్వాసానికి మారుపేరు హనుమంతుడు. ఉమ్మడి జిల్లాలో కొండగట్టుపై వెలిసిన పవనసుతుడి గొప్పతనం తెలియని వారుండరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి జిల్లా వాసులకు దాదాపు కులదైవం. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి నుంచి ప్రతి ఇంట ఆంజనేయుడి పేరును ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఏ వాహనం కొన్నా మారుతి పాదాల చెంత తొలి పూజ చేసిన తర్వాతే రంగంలోకి దిగుతారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు, ఆ తర్వాత మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి, వేములవాడ మండలం అగ్రహారంలోని అంజన్న ఆలయాలు వాహన పూజలకు ప్రసిద్ధి చెందినవి. గట్టుదుద్దెనపల్లి చిన్న కొండగట్టుగా పేరొందిన మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి ఆంజనేయ స్వామి ఆలయం కూడా రోజురోజుకి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. గట్టుదుద్దెనపల్లిలో ఆంజనేయుడి ప్రాచీన విగ్రహాన్ని పెద్ద బండరాయిపై చెక్కారు. అది కాలవదులపై సమాచారం లేదు. 1982 నుంచి గ్రామస్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు 200కు పైగా వాహనాలు ఇక్కడ పూజలు అందుకుంటాయి. దళిత బంధులో మంజూరైన 1285 వాహనాలకు ఇక్కడే పూజలు చేయించారు. 700 ఏళ్ల చరిత్ర. కొండగట్టు దేశంలోని అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటి. ఇక్కడి స్వామివారిని దాదాపుగా 700 ఏళ్లుగా కొలుస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. కొండగట్టు మీద వాహన పూజల సాంప్రదాయం అనాదిగా వస్తుంది. ఒకప్పుడు రాజులు, సంస్థానాధీశులు, జమీందారుల రథాలు, రైతుల ఎడ్ల బండ్లకు పూజలు జరిగేవి. ప్రస్తుతం కొండగట్టుకుపై నెలకు 5,000కు పైగా వాహనాలు పూజకు వస్తాయి. సగటున రోజుకు 170 వాహనాలు ఇక్కడ పూజలందుకుంటాయి. మన రాష్ట్రమే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తమ కొత్త వాహనాలకు పూజలు చేయిస్తుంటారు. అగ్రహారంలో వేములవాడ మండలంలోని అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయంలోనూ వాహన పూజలు చేస్తుంటారు. మంగళవారం, శనివారం నాడు ఎక్కువ సంఖ్యలో వాహన పూజలు నిర్వహిస్తారు. మిగతా రోజుల్లోనూ పదుల సంఖ్యలో వస్తుంటాయి. దసరాకు రద్దీగా. ఈ 3 రోజుల్లోనూ దసరా రోజు పూజ చేయించుకునేందుకు వేలాది వాహనాలు వరుస కడతాయి. దసరా రోజు ఈ ఆలయాల వద్ద పూజలు చేయిస్తే మంచి జరుగుతుందన్న విశ్వాసంతో ఆ రోజున పాత వాహనాలకు సైతం ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్లు తమ వాహనాలను కొండగట్టుకు తీసుకొస్తుంటారు. దళిత బంధుతో తాకిడి. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ద్వారా 8,851 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇందులో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు, ఆటోలు, ట్రాలీలు ఉన్నాయి. వాహనమేదైనా బాహుబలి వద్ద పూజ చేయించకుండా బయటికి తీసేదే ఉండదంటే అతిశయోక్తి కాదు. దళిత బంధులో ఇచ్చిన వాహనాల్లో హుజరాబాద్ మాత్రమే కాకుండా ఉమ్మడి జిల్లా పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మేదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా కొండగట్టు, గట్టుదుద్దెనపల్లి అగ్రహారానికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్, పవన్ నోట కొండగట్టు. కళ్యాణ్ ఎన్నికల రథం వారాహికి పూజలు చేస్తానని ప్రకటించడంతో మరోసారి కొండగట్టు పేరు మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ప్రతి వారం మంత్రులు, ప్రముఖులు, ఎమ్మెల్యేలు, సాధారణ భక్తుల తాకిడితో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది.